వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? నాకైతే నిజంగా రోజు రోజుకి హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువవుతున్నాయండి. అంటే అది కేవలం నా నెగ్లిజెన్సీ వల్ల అయితే కాదు. ఈ ఎగ్జామ్స్ టెన్షన్, పిల్లలు, ఫ్యామిలీని చూసుకోవడం, సో చాలా అంటే చాలా ప్రెషర్ పడిపోతుందన్నమాట అసలు బ్రెయిన్ మీద. అస్సలు హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు, చేతనైతే లేదు చెప్పాలంటే. అయితే మరి ఇలాంటప్పుడు కూడా వీడియోస్ తీయడం ఎందుకు అని అంటే, ఒకవేళ కనుక నేను వీడియోస్ ఆపేస్తే ఇంకా చాలామంది అంటారు, నిన్న మీరు అసలు ఈరోజు వీడియో తీయాలని లేదండి యాక్చువల్గా, కానీ నిన్న మీరు ఈరోజు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. నిజంగా నేను చెప్పింది అబద్ధమో లేకపోతే నిజమో చాలామందికి తెలుసండి. ఉత్తగా అల్లాటప్పగా అయితే నేను చెప్పానండి. ఒక సోషల్ మీడియాకి ఇట్లా వచ్చి చెప్పాలి అని అంటే కూడా అందులో నిజం ఉంటేనే చెప్తేనే అది ఉంటారనమాట. లేకపోతే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ అనేటువంటి చాలా వస్తాయి, కోర్స్ వస్తున్నాయి. సో వాటన్నిటికీ భయపడినట్టు అవుతుంది ఇప్పుడు నేను వీడియో పెట్టకపోతే. చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. చాలా టెలిగ్రామ్ గ్రూప్స్లలో కూడా ఇంకా పోల్స్ కూడా పెట్టారండి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఈరోజు నైట్ 11:59 PM వస్తాయా, 12 AM వస్తాయా, రేపు 12:01 వస్తాయా AM అని చెప్పేసి చాలామంది ఇట్లా పోల్స్ కూడా పెట్టి నైట్ అంతా అసలు నేనైతే మెలకుతోటే ఉన్నానండి. ఎందుకంటే మనకు ఫస్ట్ క్యాన్సిల్ అయిన Group 1 ఎగ్జామ్ రిజల్ట్స్ భోగి రోజు ఇచ్చారు. మీకు గుర్తుందండి, 2023లో ఇచ్చారు. భోగి రోజు నాడు నైట్ నేను 11:50 ఆ టైంలోనే ఇచ్చారు నైట్ పూట. నాకు ఇప్పటికీ గుర్తు, చాలా ఏడ్చాను నేను అసలు పండగ పూట. అసలు ఎంత అంటే అంత బాధపడ్డాను అనమాట. అంటే ఆ ఫస్ట్ టైం కదా, అది అలానే అనిపిస్తుంది. సెకండ్ టైంకి అయితే అంత బాధపడలేదు. సెకండ్ టైంకి నన్ను నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటా. అయితే ఇంకా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని ఇంకా తెలియదు. చాలామంది అంటే వాళ్ళ న్యూస్ పేపర్ చూసిన వాళ్ళందరికీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. 2 డేస్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా చాలామంది అక్క ఫైనల్కి రాకుండా అసలు రిజల్ట్స్ ఎట్లా వస్తాయి, మీరు July 3rd అని చెప్పేశారు అని చెప్పేసి అన్నారు. నేను కాదండి, ఎవరో చెప్పింది నేను చెప్పాను. అంటే కొంతమంది చెప్పినవి అన్ని వాస్తవాలు జరుగుతాయి. అంటే నేను ఎప్పుడైతే ఇలా అంటానో ఆ రోజు లేకపోతే నెక్స్ట్ డే వెంటనే వస్తాయి. అదేంటో మరి అందరు అంటారు నీ నోటి మీద మచ్చలు ఉన్నాయి అయితే కావచ్చు అందుకనే అని చెప్పేసి అంటారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కాకపోతే చాలాసార్లు చూడండి, నేను ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయి రేపో మాపో అని అంటాను అప్పుడు వెంటనే వచ్చేసినాయి. అంటే మన ఛానల్లో 2-3 చెప్తా ఉంటారండి. సో నేను అవి నమ్మేదాన్ని కాదు. కాకపోతే ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేను నమ్ముతాను. వాళ్ళు చెప్పినవి అన్నీ అట్లా జరిగిపోతూ ఉంటాయి. సో అవే చెప్తాను అనమాట నేను మీతోటి. అంతేగాని ఏదో వ్యూస్ కోసం అయితే కాదండి. యాక్చువల్గా మన ఛానల్కి ఇన్ని వ్యూస్ వస్తాయని కూడా నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను అంత పెద్ద ప్రొఫెషనల్ వీడియో క్రియేటర్ అయితే నేను కాదు. ఏదో నాకున్న యాప్లో అసలు నా మొబైల్ మీరు చూస్తే మీరే అంటారు, అసలు ఇంత చిన్న మొబైల్లో మీరు వీడియోస్ తీస్తూ అట్లాంటి అంటే కెమెరా క్వాలిటీ కూడా అంత బాగా లేకుండా కూడా వీడియోస్ తీస్తూ మీకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే చాలా గ్రేట్ అని అంటారు. నేను ఇప్పటి వరకు 5 years నుంచి సేమ్ మొబైల్ వాడుతున్నాను. నేను చాలా స్ట్రక్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. అయినా కూడా కొత్తది కొనే ఓపిక కూడా లేదండి, నాకు టైం కూడా లేదు సరిగ్గా. అయితే నేను మీకు తెలుసు కదండి, మార్చ్ ఎండింగ్లో నాకు ఒక ఆపరేషన్ అయింది. సో అప్పుడే డాక్టర్లు క్లియర్గా చెప్పారు, మీరు చాలా అంటే చాలా రిస్క్లో పడుతుంది మీ హెల్త్, అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పిల్లలు అంటున్నారు కదా, ఎక్కువసేపు కూర్చోకండి. అయితే బాగా అంటే బాగా బ్యాక్ పెయిన్ అయితే సివియర్గా ఉంటుంది. నిజంగా సీరియస్గా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అలాగే హౌస్ వైఫ్స్ అందరికీ, పిల్లలు కన్నా తల్లులందరికీ తెలుసు అసలు బ్యాక్ పెయిన్ ఎంత రేంజ్లో ఉంటుందో అని చెప్పేసి. అంటే సిజరియన్ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి హౌస్ వైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఇంకా అది లైఫ్ టైం పెయిన్ అనమాట. దానికంటూ నొప్పి పోవడం అనేది ఉండదు. ఎంత యోగా చేసినా మేబీ ఆ టైం పీరియడ్ వరకు ఉంటుంది కావచ్చు, కానీ తగ్గిపోతుంది కావచ్చు, కానీ మళ్ళీ వస్తూనే ఉంటుందండి బ్యాక్ పెయిన్. ఎక్కువసేపు కూర్చోలేరు, అలానే ఎక్కువసేపు పడుకోలేరు, వన్ సైడ్ పడుకోలేరు. నాకైతే చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి లాస్ట్ ఇయర్ నవంబర్లోన 2022 డిసెంబర్లో డాక్టర్ చెప్పేశాడనమాట, స్పైనల్ కార్డ్ మీద ఇష్యూ అయితే మాత్రం మీరు అసలు లేవలేరండి, ఇంకా కుర్చీకి అంకితం అవుతారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని చాలా భయపెట్టిండ్రు. నిజంగా చాలా ఏడ్చాను కూడా నేను. మీకు అప్పటికి మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరండి అప్పటికి. సో మీకు అంత తెలిసి ఉండకపోవచ్చు. చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. కానీ ఇంకా ఈ 2024 అనేటువంటిది నేను ఎప్పుడో మా హస్బెండ్కి చెప్పాను, నా అటెంప్ట్స్ అన్నీ అయిపోతాయి, ఎప్పుడు ఈ గ్రూప్స్ నోటిఫికేషన్ రాకముందు చెప్పాను అనమాట. నేను ఇంకా 4th అటెంప్ట్ అప్పుడు ఉన్నప్పుడు, 4th అటెంప్ట్ కాదు అంటే సెకండ్ టైం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, యూపీఎస్సీ రాస్తున్నప్పుడు నేను చెప్పుకుంటుని ఇంకా 2 రాస్తాను 2024లో, ఇంకా నా ఏజ్ కూడా అయిపోతుంది, ఇంకా దాని తర్వాత మీరు రాయమన్నా నేను రాయను అని చెప్పేసి అప్పుడే మా వారి దగ్గర మాట తీసుకున్నాను. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ చదువుతుంది, ఇట్లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అని అంటే ఆ ఫ్యామిలీ నిజంగా చాలా డిస్టర్బ్ అవుతుందండి. తను డే అంతా చదువుకొని ఉంటుంది. అఫ్కోర్స్ తను ఇంకా జాబ్ చేయకపోయినా జాబ్ చేసినట్టే, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ చదువుకోవడం అంటే, అక్కడ బయట హస్బెండ్ ఎంత వర్క్ చేసి వచ్చి తను ఎలా ఫీల్ అవుతారు, ఇక్కడ ఇంట్లో కూడా వైఫ్
వైఫ్ అలానే ఫీల్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంత సపోర్టింగ్ హస్బెండ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనకే అనిపిస్తుంది ఈ చదువు ఇదంతా పక్కకు పెట్టేసి ప్రశాంతమైన జీవితం గడపాలని అనిపిస్తుంది అండి. నిజంగా చెప్తున్నాను. ఈ ఇయర్లో మా వారికి ఎప్పుడో చెప్పానండి, గ్రూప్స్ నోటిఫికేషన్ పడకముందే చెప్పాను, ఇంకా 2024 మంది లాస్ట్ కదా, ఇంకా తర్వాత ఏం చేసేది ఉండదు అని చెప్పేసి అన్నాను. ఎగ్జాక్ట్లీ నేను ఈసారి అదే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు నా చదువు అవన్నీ అయిపోయినాయండి. నాకు ఒక ఫ్యామిలీ అనేటువంటి బిల్డప్ అయింది. ఇప్పుడు ఇంకా నా స్వార్థం కోసం నా ఎగ్జామ్స్ అని చెప్పేసి కూర్చుంటే నా పిల్లల్ని వాళ్ళని కూడా చదివించుకోవాలి. నా పెద్ద పాప 2nd క్లాస్ అయినా కూడా తను ఇప్పటికీ వర్డ్స్ అనేటువంటి సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోతుంది. నిజంగా చాలా బాధేసింది. నేను చూసుకునే క్రమంలో నా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతున్నానేమో అని బాధేసింది. 2-3 సిస్టర్స్ బ్రదర్స్ అన్నారు, అక్క మీ ట్యూషన్లో వేయండి పిల్లల్ని. అసలు తల్లి చూసుకున్నంత కేర్ ట్యూషన్లో ఎవరు చూడరండి. అంటే స్పెషల్గా మనం మన కిడ్స్ని చూసుకుంటాం, మన పిల్లల్ని. అట్లని ట్యూషన్లో ఎంతమంది ఉంటారు అంతమందికి చెప్తారా? ఒక 6-7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి మా పిల్లలకి. అంటే అందరికి అట్లనే ఉంటాయి అనుకోండి. ఆ ఒక్కొక్క సబ్జెక్ట్కి హోంవర్క్, ఏ పేజ్, టెక్స్ట్ బుక్ అంటారు, వర్క్ బుక్ అంటారు, క్లాస్ బుక్ అంటారు, నోట్ బుక్ అంటారు, ఏమేమో ఉన్నాయండి. అవన్నీ జాగ్రత్తగా కూర్చొని మన పిల్లల మీద తీసుకున్నంత కేర్ బయట వాళ్ళు తీసుకోరు కదా. సో నేను ఎప్పుడు నా పిల్లల్ని బర్డెన్ అని అనుకోనండి. కొంచెం అప్పుడప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడతారు, కానీ వాళ్ళని చూస్తుంటేనే నాకు చదవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు తిక్కలేస్తుంది చదవద్దని. అప్పుడు పిల్లల్ని దగ్గర తీసుకుంటాను, వాళ్ళతో ఆడుకుంటాను, వాళ్ళతో డ్యాన్స్ చేస్తాను, కథలు చెప్పుకుంటాము. సో వాళ్ళే నాకు ఎనర్జీ బూస్టర్స్ అనమాట. నేను ఎప్పుడు వాళ్ళని ఇబ్బందిగా ఫీల్ అవ్వను, అందుకే బయట ఎక్కడికి పంపించాను అనమాట. అట్లని మీరు ఎవరో అన్నారు మీ హస్బెండ్కి కొంచెం వర్క్ తీసుకోమని చెప్పండి అని అంటే, నాకు అట్లా కూడా చేయడం ఇష్టం ఉండదండి. ఒక హౌస్ వైఫ్గా నేను 100% నా పనులను నేను చెయ్యాలి. నా యొక్క చదువు, ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ఫ్యామిలీని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేలా ఉండకూడదు అనేదే నా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఈ 22 నాకు గ్రూప్ 2 కూడా గ్రూప్ 3 మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదండి సీరియస్గా చెప్పాలంటే. ఈవెన్ నాకు ఈ ఎగ్జామ్స్ వల్ల అంటే నేను ఒకప్పుడు బాగా హెల్తీగా ఉండేదాన్ని, కానీ పిల్లలు అంటే ఈ సిజేరియన్ ఆపరేషన్ వల్ల, అలాగే నేను పిల్లలు పుట్టిన 6 monthsకి స్టార్ట్ చేశానండి. నేను అట్లా అస్సలు చదవకూడదు. మన ఛానల్లో కూడా చాలామంది హౌస్ వైఫ్స్ చాలా చిన్న పిల్లలతో చదువుతున్నారు. మీకు ఇప్పుడు అస్సలు అర్థం కాదండి, కానీ ఆ ఫేస్లో నిజంగా చదవాలి, ఏదో సాధించాలి, పక్కన వాళ్ళు చేస్తున్నారన్న ఫీలింగ్ 200% ఎక్కువ ఉంటుంది అదే ఫేస్లో. కానీ ఆ టైంలో కనుక మీరు హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ టైం చాలా ఇబ్బంది పడతారు. అది మాత్రం 100-200 కాదు 1000% కరెక్ట్ అండి. అది మన పేరెంట్స్ అంటే మన మదర్స్, ఆ జనరేషన్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ అంటే జాబ్ చేస్తున్న చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకనే మా అమ్మకి ఇట్లాంటి జాబ్ అవన్నీ ఏం లేదు కాబట్టి నన్ను ఇంత బాగా చూసుకుంది, నా పిల్లల్ని కూడా చూసుకుంటుందని అనిపిస్తుందండి. ఇప్పుడు నేను నా హెల్త్ని కూడా నేను సరిగ్గా చూసుకోకపోతే రేపటి దిన నా పిల్లలకు పెళ్లి చేసే వరకైనా బతుకుతానా లేదా అన్న బాధ అయితే అవుతుంది. సో అందుకనే హెల్తీగా ఉండాలి. ఏదైనా తల్లి పాత్ర అనేటువంటిది ఎవరు తీసుకుపోలేరండి. తండ్రి ఉన్నా కూడా తల్లి పాత్ర అనేటువంటిది అసలు ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేంది. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల లైఫ్లో తల్లి పాత్ర అనేటువంటిది చాలా గొప్పది. తను చేసేటి ఇంకా వేరే ఎవరు చేయలేరు. సో అందుకనే పిల్లలకు మంచిగా మదర్ లాగానే ఉండిపోతాను. ఇంకా ఇంట్లో నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ ఉండిపోతాను. వన్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కనుక క్లియర్ అయితే మెయిన్స్ ట్రై చేస్తానండి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, గ్రూప్ 2 కాన్సన్ట్రేషన్ చేయాలా, గ్రూప్ 1 కాన్సన్ట్రేషన్ చేయాలన్న డైలమాలోనే ఉన్నారు అందరూ. ఎట్లా అంటే ఈ గ్రూప్ 2 అనేది 1 month ఉందండి ఎగ్జాము. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే బార్డర్ మార్కులు వచ్చిన వాళ్ళు ఇది చదవాలి అది చదవాలి అర్థం కాదు. సరే ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2 కనుక స్టార్ట్ చేసినాం అనుకోండి, వన్స్ గ్రూప్ 1 క్లియర్ అయింది అనుకో, దానికి మెయిన్స్ రాయడం అంటే అంత ఈజీ కాదండి. నోట్స్ అంతా రెడీ చేసుకోవాలి. ప్రతి ఒక్క టాపిక్ ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ప్రతి ఒక్క టాపిక్కి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి, ప్రతి ఒక్క చాప్టర్కి, ప్రతి ఒక్క టాపిక్కి మనం నోట్స్ రాసుకోవాలి. అట్లీస్ట్ 2 sides, ఒక పేజీలో 2 sides నోట్స్ అనేటువంటిది మన దగ్గర ఉండాలి. అట్లయితేనే మనం ఎగ్జామ్లో హాఫ్ కానీ ఫుల్ పేజ్ కానీ ప్రొడ్యూస్ చేయగలిగేలా ఉండాలి అని అంటే మనం 2.5 sides అయితే నోట్స్ అయితే మెయింటైన్ చేయాలండి. బిగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అట్లాంటివి అయితే. సో నేనైతే అదే చేస్తున్నాను అనమాట ప్రజెంట్. సో చాలామంది అనుకోవచ్చు ఇదంతా సోది అని చెప్పేసి, చాలామంది హౌస్ వైఫ్స్కి కనెక్ట్ అవుతుందండి. ఇది ఒక సాదా సీదా ఒక హౌస్ వైఫ్ యొక్క బాధ అనమాట. నిజంగా ఇంకా ఇవన్నీ వదిలేస్తానండి వన్స్ ప్రిలిమ్స్ కనుక పాస్ కాకపోతే. ఒకవేళ గ్రూప్ 4 వచ్చింది అనుకోండి కంటిన్యూ అయితే నిజంగా చదివే ఓపిక అస్సలు లేదనమాట. ఎంత డిగ్రేడ్ అయిపోయిందంటే హెల్త్, నన్ను చూడొచ్చు ఎంత అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అదేంటోనండి దేవుడు నా ముఖం మీద నా బాధని బయట వాళ్ళకి ఎక్కువ కనిపించేలా చెయ్యడు. అదే నా దగ్గర
దగ్గర ఉన్న ప్లస్ థింగ్ అనమాట. సో అందుకనే ఎవరు నన్ను నీకు ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, నీకు ఇట్లా ఉంటుందా అని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా బాగానే ఉన్నావు కదా అని అంటారనమాట. సో అది మన ఫేస్ వాల్యూ మనం ఏం చేయలేము. కొంతమంది ఎలా ఉన్నా సరే వాళ్ళ వాయిస్లో ఎనర్జెటిక్ అంటే ఆ ఎనర్జీ అనేటువంటి తగ్గదు, వాళ్ళ ఫేస్లో కనిపించదు అనమాట ఆ బాధ. సో ఆ కేటగిరీకి చెందిన దాన్ని నేను మళ్ళీ హౌస్ వైఫ్స్ అందరికీ ఒకటే మాట చెప్తున్నానండి. ఫస్ట్ మన హెల్త్, పోయిన టైం తిరిగి రాదు. హెల్త్ మాత్రము అన్ని ట్యాబ్లెట్లు తిండండి ఇప్పుడు మనది. కాబట్టి మా అమ్మ అదే చెప్తుంది. అప్పుడు మేము నార్మల్ ఆపరేషన్స్ జరిగినాయి, ఇప్పుడు అన్ని సిజరియన్ ఆపరేషన్స్ మీకు. కాబట్టి మేము 60 ఏళ్ళు బతికినాము, ఇప్పుడు బతుకుతున్నాం ఇంకా. కానీ మీరు మాత్రం కరెక్ట్ 40 ఏళ్ళు, 45, 50 ఏళ్ళు మంచిగా బతుకుతారా, అప్పటి వరకు మేము మిమ్మల్ని చూసుకోగలుగుతామా అని చెప్పేసి పేరెంట్స్ బాధపడతా ఉంటే నిజంగా బాధేస్తూ ఉన్నదండి. ఎందుకు ఇదంతా, చక్కగా ఇవన్నీ బంద్ చేసి మంచిగా అంటే హస్బెండ్ జీతం గనక కరెక్ట్గా ఫ్యామిలీకి సరిపోతుంది అని అన్నప్పుడు ఒక హౌస్ వైఫ్ జాబ్ చేయాల్సిన పని అయితే అస్సలు లేదండి. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇంత చదివినాం కదా, పేరెంట్స్ ఇంత చదివించిండ్రు, మళ్ళీ ఒక మంచి జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న బాధ ఉంది. ఖచ్చితంగా నేను చెయ్యాలి అని చెప్పేసి అందుకనే ఇంత కష్టపడి చదువుతున్నాను. సో అంతేనండి, అస్సలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, గొంతు పోయింది. సో మొత్తానికైతే ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, వేరేలా అస్సలు అనుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ.